ట్రంప్ మాయకి ఎలాన్ మస్క్ బాబాయ్కి అసలు గొడవేంటి? మొన్నటిదాకా ఒకరినొకరు సున్నం పూసేసుకుని ఇప్పుడు ఎందుకు ఇలా బద్ధశత్రువులా తయారయ్యారు? ట్రంప్ ప్రభుత్వం నుండి రాజీనామా చేసి బయటికి రాగానే వెంటనే ఎలాన్ మస్క్ కొన్ని ట్వీట్స్ పెట్టాడు. కొత్త రాజకీయ పార్టీ అవసరమా అని ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. దానికి మనం కూడా ఓటేసాం అనుకోండి. ట్రంప్ ప్రవేశపెట్టే బిల్లులు పంది మాంసం కంటే దారుణంగా ఉందని, దానివల్ల అమెరికా ప్రజలపై భారం పడే ప్రమాదం ఉందని, అసలే ఇప్పటికే అమెరికా అప్పుల్లో లోటు బడ్జెట్ లో ఉందని, ఈ ట్రంప్ చేసే పనుల వల్ల అమెరికా కష్టాల్లోకి వెళ్ళిపోద్ది, అప్పుడు జింబాబే వాడు కూడా వచ్చి ఎగిరి తంతాడు అని ఎగ్జాక్ట్ గా అలా అనలేదు, కానీ అదే అర్థం వచ్చేటట్టు అన్నాడు ఎలాన్ మస్క్ బాబాయ్. ఇంతకీ ట్రంప్ మావి చేసిన పని ఏంటో తెలుసా? బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ఒక బిల్ అమెరికాలో ప్రవేశపెట్టాడు. అమెరికాకి మెక్సికోకి మధ్య సరిహద్దు గోడ కట్టాలట. ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దుల్లో ఇప్పటిదాకా పెద్ద పెద్ద ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ దేశాల మధ్య పెద్ద గోడ కట్టేస్తే ఈ దేశంలోకి రిఫ్యూజీస్ గా రారు అని, అలాగే డ్రగ్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలు అమెరికాకు రావు, కానీ మరి గోడ కట్టడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కదా, అది ఎలా? సర్లే, అది చివరిలో ఆలోచిద్దాం. అలాగే అమెరికాలో ఉన్న కంపెనీలకు అందులో ఉండే ఉద్యోగస్తులకు ట్యాక్స్ డిడక్ట్ చేస్తా అన్నాడు ట్రంప్ మావయ్య. ఇప్పుడు వాళ్ళందరికీ ట్యాక్స్ డిడక్ట్ చేస్తే అమెరికా బడ్జెట్ తగ్గిపోద్ది. ఇది కూడా చివరిలో ఆలోచిద్దాం. ఒబామా అధికారంలో ఉన్నప్పుడు అమెరికాలో ఉన్న ప్రతి పౌరుడికి ప్రభుత్వమే ఆరోగ్య బీమా పథకం పెట్టాడు. ఎక్కడో విన్నట్టుంది కదా, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి పథకాలు ఉంటాయి. కాకపోతే అమెరికాలో దీన్ని హెల్త్ ఇన్సూరెన్స్ అని అంటారు. అలా పెట్టిన పథకాన్ని రద్దు చేసి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లకు బాధ్యత అప్పచెప్పాడు. ఇప్పుడు ఆ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల నా సావిరంగా అమెరికా ప్రజల్ని ఇన్సూరెన్స్ చేయించుకుని లేకపోతే పోతారంటూ భయపెట్టి మరీ ఇన్సూరెన్స్ చేస్తారు. నేను చేసుకోను అని అనుకున్నా కూడా పర్లేదు, వాళ్ళేం ఇబ్బంది పెట్టరు. కానీ ఏమైనా రోగం వస్తే అమెరికాలో ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకోవాలి. దానివల్ల అమెరికా ప్రభుత్వానికి లాభమే, అయినా ప్రజలు నాశనం అయిపోతారు కదా. ప్రజలు లేని ప్రభుత్వాలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? సర్లే, ఇది కూడా చివరిలో ఆలోచిద్దాం. అమెరికాలో రోడ్లు, బ్రిడ్జిలు, రైల్వేలు, నీటి లైన్లు, ఇంటర్నెట్లు ఇలా కావాల్సినన్ని కూడా డెవలప్ చేద్దాం అంటున్నాడు ట్రంప్ మావయ్య. మంచిదే కదా, మరి ఇవన్నీ చేయడానికి అమెరికా అసలే లోటు బడ్జెట్ లో ఉంది కదా, ఇవన్నీ ట్రంప్ మావయ్య ఎలా చేస్తాడు? సర్లే, ఇది కూడా చివరిలో మాట్లాడుకుందాం. ఇంకేముందు మాట్లాడుకోవడానికి? ప్రాజెక్టులు కట్టాలి, బ్రిడ్జిలు కట్టాలి అని కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు దొబ్బి ట్రంప్ మావయ్య వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలనేది ఆయన ప్రయత్నం. అమెరికాలో పనిచేసే ఉద్యోగస్తులకి, కంపెనీలకి ట్యాక్సులు కట్టకుండా చేస్తే అమెరికాలో ఇన్కమ్ అంతా కూడా లోటు బడ్జెట్ లోకి పోయి అమెరికా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అందరికీ కనీస ఆరోగ్య పథకాలు లేకపోతే ప్రజలపై ఇంకోసారి కరోనా లాంటి వైరస్లు వస్తే ఏం చేయాలి? ప్రజలు హాస్పిటల్లో చూయించుకోవడానికి కూడా డబ్బులు లేక చనిపోతారు. ఇన్ని నష్టాలు చేసే పనులు పెట్టుకుని ట్రంప్ పెట్టే బిల్స్ వల్ల అమెరికాకి ఇంత నష్టం జరుగుతుంటే మెక్సికోకి అమెరికా మధ్యలో గోడ కడతా అంటే దానికి డబ్బు ఎలా సంపాదించాలి? వీటన్నిటికీ కూడా లోటు బడ్జెట్ లో ఉన్న అమెరికా డబ్బునే వాడతానంటాడు ట్రంప్ మావయ్య. మరి ఎలాన్ మస్క్ బాబాయ్కి కోపం రాకపోతే ఏమవుద్ది? నువ్వేమైనా చేసుకో, ఇండియాలో స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీసులు ఇండియాకి ఇచ్చే తీరుతా అని చెప్పి ఈ రోజే భారత ప్రభుత్వం మస్క్ బాబాయ్కి పర్మిషన్ కూడా ఇచ్చేసింది. ఇక త్వరలో ఇండియాలో మస్క్ బాబాయ్ ఇంటర్నెట్ సర్వీస్ రాబోతుంది. ఇంటర్నెట్ ఎంత స్పీడ్ గా ఉంటుందో అదే లెవెల్లో రేడియేషన్ కూడా పెరిగే ఛాన్సులు ఉంటాయి. తప్పదు కదా, మరి మనకి సెకండ్ లో సినిమా డౌన్లోడ్ అయిపోవాలంటే ఆ మాత్రం స్పీడ్ లేకపోతే ఎలా? రేడియేషన్ ఎవరికి కావాలి చెప్పు? సంపద సృష్టించాలి, లేదా సంపద సృష్టిస్తా అని చెప్పాలి. ఇలా రోడ్లేసేస్తా అమెరికాలో లో బడ్జెట్ లో ఉన్న ఆ డబ్బుల్ని ఖర్చు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ట్రంప్ మావయ్య గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా అలాంటి మరింత ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.